తెలంగాణ సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. టికెట్ల రేట్లు పెంచితే బ్లాక్ మార్కెట్ ప్రోత్సహించినట్లే అన్నారు. రేవతి కుటుంబానికి 5 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వలేరని తెలిపారు. అసలు పుష్ప 2 అనేది ఒక సినిమానే కాదు అన్నట్లుగా ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ను హీరోగా చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడని, ఇలాంటి వాటికి బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచుకోమని ప్రభుత్వం అనుమతినిచ్చి మరింత తప్పు చేసిందన్నారు నారాయణ. ముఖ్యంగా సినిమాలు తీస్తే జనం ఆదరిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సన్యాసి ఇచ్చే సినిమాలు సరే కాకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు 1000 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజలు చాలా భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలని ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపున 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చాయంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళామ తల్లి తటన పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకొని పెద్ద సినిమాలు తీస్తామంటే దాని ప్రోత్సహం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్ ఆలయంలో